ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. ఓకే, వంకాయ, చింతపండు, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి చేసుకోవాలండి, కొత్తిమీర, టమాటో, కారం, సాల్ట్. ఓకే అండి, పదార్థాలు చెప్పారు ఏమేం కావాలో. మరి ప్రాసెస్ మొదలు పెడదామా? ఓకే, ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ స్టవ్ వెలిగించి నువ్వులు ఎంచుకోవాలండి. నువ్వులు, పల్లీలు. సో లక్ష్మి గారు, మీ ఇద్దరు పిల్లలు అమ్మాయిలా అబ్బాయిలా? బాబు, ఒక పాప. సో వాళ్ళ కోసం ఎలాంటి డిషెస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ అయితే హాట్ చేస్తానండి. స్వీట్స్ ఎవరికి ఇష్టం లేదా? లేదండి. సండేస్ వస్తే ఏం చేస్తూ ఉంటారు? సండే స్పెషల్ అంటే ఇక నాన్ వెజ్. నువ్వులు దూరంగా వేయించుకొని మిక్స్ పట్టుకోవాలి. ఓకే, అంతవరకు పల్లీలు వేయించుకుంటాం. పల్లీలు వేయించుకోవాలి. సో ఈ కర్రీలో స్పెషల్ ఏంటండి? ఈ నువ్వులు, పల్లీలు, ఈ ఫ్లేవర్ అయినా యాడ్ చేయడం? అవునండి, ఇవి ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది దేంట్లో బాగుంటుందండి ఎక్కువ? ఇది రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. ఓ, స్టవ్ వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇది మిక్స్ పట్టుకోవాలి. ఓకే, ఇది చల్లారేంత వరకు టైం పడుతుంది. అంతవరకు మనం ఇది స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన వరకు ఇది మిక్సీ పట్టుకుంటాం. ఓకే, మిక్సీ పట్టినామని ఇప్పుడు ఇందులో చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కారం తగినంత వేసుకోవాలి. ఓకే, సాల్ట్, మిక్స్ పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి.
ఓకే, ఇది రెడీ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయింది. వంకాయలు టమాటాలు కట్ చేసుకోవాలండి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. మీ ఫేవరెట్ హాబీస్ ఏంటండి? డాన్స్ చేస్తూ ఉంటారా? నైస్. ట్రెడిషనల్ లేకపోతే వెస్టర్న్? ఓ నైస్ అండి. అంటే నేర్చుకుంటూ ఉంటారా లేకపోతే జస్ట్ అలా? జస్ట్ అలా. నేను ఆల్రెడీ రవీంద్ర భారతి ప్రోగ్రామ్ చేశాను. సో మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా? అవునండి. నెక్స్ట్ టమాటాలు ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా ఇందులో నింపుకోవాలి. ఓకే, సో స్టఫింగ్ చేసుకోవాలండి. స్టఫింగ్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, అన్ని మసాలా ఇలా వంకాయలో నింపుకొని ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు కూడా ఇలానే వేసుకోవాలండి. కాసేపు ఇది కలుపుకొని కొద్దిగా కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొద్దిగా మగ్గాలి వంకాయలు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మసాలా వాటర్ కలిపి అందులో పోసుకోవాలి. మూతేసి చూద్దామా అండి ఎంతవరకు ఉడికిందా? ఓకేనండి. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా ఉంది కదండి, అందులో వాటర్ పోసుకొని ఈ మసాలా అంతా అందులో యాడ్ చేయాలి. మసాలా అంతా ఇందులో యాడ్ చేసి కొద్దిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ లో పెట్టుకోవాలి. ఓకే, ఫుల్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సో సేమ్ మసాలా మనం స్టఫ్ చేస్తాం అండ్ సేమ్ మసాలా మనం గ్రేవీగా కూడా యూజ్ చేస్తాం. అవునండి. ఇప్పుడు వాటర్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే, చూద్దామండి మూత తీసి ఒకసారి. సో ఎంతవరకు ఉడికిందండి? ఇప్పుడు ఉడికిపోయిందండి, అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి, పైకి వస్తే అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఓకేనండి, మసాలా వంకాయ టమాటో కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చూడండి. ఓకే, మసాలా వంకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా నా చేతిలో ఉంది. టేస్ట్ చేసి చెప్పేస్తారు ఎలా ఉందో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మసాలా వంకాయ టొమాటో కావలసిన పదార్థాలు: వంకాయ, టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, పసుపు, కారం, గరం మసాలా, చింతపండు, నువ్వులు, ధనియా పొడి. మసాలా వంకాయ టొమాటో తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని
అందులో నువ్వులు వేసి కాసేపు వేయించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేయించుకొని ఆ బౌల్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో చింతపండు, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పొడి, కారం, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు కూడా పోసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు, టొమాటోలు కట్ చేసుకొని మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా వంకాయ టొమాటో రెడీ.